హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వలీ క్రియేషన్స్. నేను మీ వలి మీ ముందుకు వచ్చాను సరికొత్త టాపిక్. ఈ రోజు టాపిక్ ఎంబైపిసి. అసలు ఎంబైపిసి అంటే ఏంటి? ఈ కోర్సులో మనం ఏం నేర్చుకుంటాం? ఇదంతా ఈ వీడియోలో చూద్దాం. లెట్ us see. అసలు ఈ కోర్స్ అవుట్కమ్ ఏంటి? ఈ కోర్సు చదువుకోవడం వల్ల లాభాలు ఏంటి? ఏ కాలేజెస్ ఈ కోర్స్ ఆఫర్ చేస్తున్నాయి? అదేవిధంగా శాలరీ ఎలా ఉండేది? అడ్వాంటేజెస్ ఏంటి? డిసడ్వాంటేజెస్ ఏంటి? ఈ వీడియో ఎండ్ దాకా ఇవన్నిటికి ఆన్సర్ చెప్తాను. ఈ వీడియో లెట్ us see. వాట్ ఈస్ ఎంబైపిసి? ఎంబైపిసి అంటే ఏంటి? ఎంబైపిసి అంటే నథింగ్ బట్ ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఎంపీసీ అండ్ బైపీసీ. ఎవరైతే స్టూడెంట్స్ కన్ఫ్యూజన్ లో ఉన్నారో ఏ బైపీసీకి వెళ్ళాలా లేకపోతే ఎంపీసీకి వెళ్ళాలా, రెండు చదవాలని ఉంది. అంటే మ్యాథ్స్ కూడా ఇష్టమే, బయాలజీ కూడా ఇష్టమే, రెండు చదవాలని ఉంది. కానీ వాళ్ళకి ఆప్షన్ లేదు. చదవాలని ఉంది కానీ ఆప్షన్ లేదు. సార్ అలాంటి వాళ్ళ కోసమే ఇంటర్మీడియట్ బోర్డ్ ఆఫ్ వాళ్ళు తీసుకొచ్చారు ఎంబైపిసి. అంటే మ్యాథ్స్ ఉంటుంది, ఫిజిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటాయి, 4 ఆప్షన్స్ ఉంటాయి. సో మల్టిపుల్ కెరీర్ ఆప్షన్స్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది ఏంటి, ఎలా ఉంటుంది ఈ చూద్దామండి. లెట్స్ సి. మ్యాథ్స్ అండ్ బయాలజీ కాంబినేషన్ ఎక్స్ట్రాడినరీ. ఈ రెండు కాంబినేషన్ తో మనం చూసినట్లయితే కెరియర్ ఆపర్చునిటీ సూపర్ గా ఉంటుందండి. చూడండి, మెడికల్ ఫీల్డ్ లో డాక్టర్ అవ్వాలనుకుంటున్నారు, అవన్నీ కూడా మీరు అవ్వచ్చు. అంటే డాక్టరా, డెంటిస్టా, వెటర్నరీయా, రేడియాలజిస్ట్, సర్జన్ అవ్వాలనుకుంటే బైపీసీ చదువుకున్న తర్వాత మీరు డెఫినెట్ గా వెళ్ళొచ్చు. అదే విధంగా బయోమెడికల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, ఎన్వైరన్మెంటల్ ఇంజనీర్ ఆర్ అగ్రికల్చర్ ఇంజనీర్, ఇలాంటి దాంట్లో కూడా మీరు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. రీసెర్చ్ స్ట్రీమ్స్ వెళ్ళాలనుకుంటున్నారా, ల్యాబ్ టెక్నీషియన్ అవ్వాలనుకుంటున్నారా, లేదా ఫార్మాస్యూటికల్, లేకపోతే పైలట్ అవ్వాలనుకుంటున్నారా, ఆర్కిటెక్చర్, న్యూట్రిషన్, ఎన్వైరన్మెంటల్ కన్సల్టెంట్, ఇవన్నీ కాదు సైన్స్ టీచర్ అవ్వాలి కూడా. మీ అన్నిటికీ మీకు మంచి అవకాశం ఎంబైపిసి. ఎంబైపీసీ చదువుకున్న వాళ్ళకి రాబోయే రోజుల్లో బయోటెక్నాలజీలో, ఎన్వైరన్మెంట్లో, రెన్యూవబుల్ ఎనర్జీస్, అగ్రికల్చర్ టెక్నాలజీ, మెడికల్ మ్యానుఫ్యాక్చరింగ్, మరి ఎన్నో ఎన్నో అవకాశాలు రాబోతున్నాయి. సో వాటన్నిటిని క్యాటర్ చేయడానికి గవర్నమెంట్ ఎంబైపిసి కోర్స్ని తీసుకొచ్చింది. ఇట్స్ ఎ హైబ్రిడ్ ఫీల్డ్. మీరు ఏ ఫీల్డ్లోకి వెళ్ళాలంటే ఆ ఫీల్డ్లోకి మీరు స్విచ్ అయ్యి మీరు వెళ్ళే అవకాశం మీకు ఉండిద్ది. దట్ ఇస్ వాట్ ఎంబైపిసి. అయితే ఎంబైపిసి చదువుకున్న వాళ్ళు ఏమేమి సబ్జెక్ట్స్ చదువుకుంటారు? ఎంబైపీసీ చదువుకునే వాళ్ళు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీతో పాటు మరి కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. అయితే మ్యాథ్స్లో ఏం చేస్తారో చూద్దాం. మ్యాథ్స్లో సేమ్ ఎంపీసీలో ఏమైతే సబ్జెక్ట్స్ ఉంటాయో సేమ్ సబ్జెక్ట్స్ ఉంటాయండి. కెమిస్ట్రీలో మీకు బైపీసీలో ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి అవి ఉంటాయి. అవి కాకుండా ఏంటంటే మీకు ఎంపీసీలో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మాత్రం ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి బయాలజీ కూడా యాడ్ అవుద్ది. సేమ్ సబ్జెక్ట్స్ ఉంటాయి, కాస్త మారే ఛాన్సెస్ ఉండొచ్చు. లెటస్ వెయిట్ ఫర్ ద బోర్డ్ సిలబస్ ఎలా చేస్తుంది అన్నది. మ్యాథ్స్ లో ఏం నేర్చుకుంటారు? క్యాలిక్యులేషన్, ఆల్జీబ్రా, స్టాటిస్టిక్స్, ఇవన్నీతో ఏంటంటే ప్రాబ్లమ్ సాల్వింగ్, అనలిటిక్ స్కిల్స్ మీకు డెవలప్ అవుద్ది. అదే విధంగా ఫిజిక్స్ లో మెకానికల్, ఆప్టిక్స్, లెన్స్ ఎలా యూస్ అవుతాయి అంటే కాన్కేవ్ లెన్స్ ఏంటి, కాన్వెక్స్ లెన్స్ ఏంటి, థర్మోడైనమిక్స్ అంటే ఏంటి, ఎలక్ట్రోమాగ్నెటిక్, అంటే ఫిజిక్స్ గురించి మీకు కంప్లీట్ గా నేర్చుకునే అవకాశం ఉంటుంది. అదే కెమిస్ట్రీకి వచ్చిన కెమికల్స్ అంటే ఏంటి, ఆర్గానిక్ కెమికల్స్ అంటే ఏంటి, ఫిజికల్ క్యాపబిలిటీస్ ఆఫ్ కెమికల్ రియాక్షన్ ఏంటి, వీటన్నిటిని అర్థం చేసుకునే అవకాశం మీకు ఉంటుంది కెమిస్ట్రీలో. అదే విధంగా బయాలజీలో వస్తే కనుక సెల్ బాడీస్ గురించి, సెల్యులర్స్ గురించి, జెనెటిక్స్, జీన్స్, డిఎన్ఏస్, వీటన్నిటి గురించి అంటే లైఫ్ సైన్స్ గురించి చదువుకునే అవకాశం మీకు ఉంటుంది. దట్స్ ఆల్ అబౌట్ బాటనీ. అయితే ఈ కోర్స్ చదువుకున్న వాళ్ళకి ఎలా ఉండేది, శాలరీ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, ఈ మీకు స్కేల్ వైజ్గా డిఫరెంట్గా చూపించాను. చూడండి, డాక్టర్ అయితే కనుక ఇనిషియల్ స్టేజెస్లో 5 to 8 lakhs, అదే మిడివల్ స్టేజ్కి వచ్చేసరికి కనుక 15-25 lakhs, సీనియర్ వచ్చేసరికి 30-50 lakhs. ఈ జాబ్ స్కేల్ జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్. ఇదే లైఫ్ కాదు. కొన్ని సందర్భం ఎక్కువ రావచ్చు, కొన్ని సందర్భంలో తక్కువ రావచ్చు. జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్, మీరు అర్థం చేసుకుని దాన్ని బట్టి కెరీర్ ఆప్షన్స్ చూస్ చేసుకుంటారని చూపించడం తప్ప ఇదే లైఫ్ అయితే కాదు. అదే ఇంజనీరింగ్ లో చూసినట్లయితే 4.5 lakhs దాకా వచ్చేది ఎంట్రీ శాలరీస్. అదే మిడివల్ లెవెల్ వచ్చేసరికి 10-15 lakhs, హైయర్ సీనియర్ లెవెల్ వచ్చి 20-25 lakhs దాకా వస్తుంది. ఫార్మాస్యూటికల్స్ లో చూసినట్లయితే కనుక 3-5 lakhs దాకా వస్తుంది. అదే మిడివల్ వచ్చేసరికి మిడ్ అంటే ఒక 3-4 years అయిన తర్వాత, లేకపోతే 5 years అయిన తర్వాత 4-12 lakhs, యాజ్ వెల్ యాజ్ సీనియర్ కన్సల్టెంట్ సీనియర్ లెవెల్ వెళ్ళిన తర్వాత 15-25 lakhs దాకా వచ్చి వస్తుంది. రీసెర్చ్ లో వచ్చినట్లయితే 4-6 lakhs వస్తుంది. అదే మిడివల్ లెవెల్ వచ్చేసరికి 12-18, సీనియర్ లెవెల్ వచ్చేసరికి 25-40 lakhs దాకా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఎలాగా
అంటే ఇంటర్మీడియట్ అవ్వగానే శాలరీ వచ్చేస్తాయా? ఇంటర్మీడియట్ అవ్వగానే జాబ్ ఇచ్చేస్తారు? కాదండి. ఇంటర్మీడియట్ అయిన తర్వాత మీకు మల్టిపుల్ ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. అంటే మీరు బైపీసీకి వెళ్ళాలనుకుంటున్నారా? ఇంజినీరింగ్ వెళ్ళాలనుకుంటున్నారా? ఏ ఫీల్డ్ వెళ్ళాలనుకుంటున్నారు? 2 కాంబినేషన్‌లో బయోటెక్నాలజీస్ ఉంటాయి. బయో ఇంజినీరింగ్స్ ఉంటాయి. అలాంటి మీరు వెళ్ళాలనుకున్నప్పుడు మీకు ఈ ఆప్షన్స్ 100%గా హెల్ప్‌ఫుల్ అవుద్ది. సో, దానికి సంబంధించి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి పాస్ అయ్యి మీరు వెళ్ళే అవకాశం మీకు ఉండిద్ది. జేఈఈ మెయిన్స్, ఎయిమ్స్ ఇవన్నీ డిఫరెంట్ ఎగ్జామ్స్ ఉంటాయి. అవన్నీ రాసుకొని మీరు వెళ్ళే అవకాశం మీకు ఉంటది. అదే విధంగా ఫ్యాక్టర్స్ శాలరీ గ్రో అవ్వడానికి ఫ్యాక్టర్స్ ఏంటి? ఎడ్యుకేషన్‌తో పాటు వర్క్ ఎక్స్‌పీరియన్స్ యాస్ వెల్ యాస్ లొకేషన్. నేను మారుమూల ప్రాంతంలో కూర్చొని హై ఎండ్ శాలరీ కావాలంటే ఖచ్చితంగా రాదండి. మీ లొకాలిటీ బట్టి, మీ ఎక్స్‌పీరియన్స్ బట్టి, మీరేం చదువుకున్నారో ఈ 2 బట్టి అదే 3 కాకుండా నీకేం స్కిల్స్ ఉన్నాయి. ఇవన్నిటిని బట్టే నీకు మంచి శాలరీ వస్తది. లేకపోతే మంచి శాలరీ రాదు. దట్స్ ఆల్ అబౌట్ ఇట్. అండ్ అడ్వాంటేజెస్ ఏంటి? డిసడ్వాంటేజెస్. మీరు కనుక ఈ కోర్స్ చదువుకుంటే వర్సటైల్ కెరీర్ ఆప్షన్స్. మీకు ఒక్క ఇంజినీరింగే కాదు, ఒక రీసెర్చ్ కాదు. రెండిటి కాంబినేషన్‌లో ఏమైనా కోర్సెస్ జాబ్ ఆపర్చునిటీ ఉన్నా అవన్నీ కూడా మీకు వచ్చే అవకాశాలున్నాయి. రాబోయే రోజుల్లో హై డిమాండ్, స్ట్రాంగ్ మార్కెట్, కాంపిటీషన్ తక్కువ, కెరియర్ ఆపర్చునిటీస్ ఎక్కువ, మల్టిపుల్ ఇండస్ట్రీలో మీరు ఎంటర్ అయ్యే అవకాశం ఉండిద్ది. సో, ఎంబీబీఎస్ ఇస్ బెటర్ ఆప్షన్. మీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండిద్ది, హ్యాండ్స్ ఆన్ ల్యాబొరేటరీ ఎక్స్‌పీరియన్స్. అంటే మీరు ఏదైతే కాలేజ్ మీరు చూస్ చేస్తున్నారో ఆ కాలేజ్‌లో ల్యాబ్ ఉండాలి. ల్యాబ్‌లో ప్రాక్టీస్ చేయాలి. ల్యాబ్ అంటే మీరు ఏదైతే కాలేజ్ ఈ ఎంబైపీసీ అన్ని కోర్సెస్ అన్ని కాలేజెస్‌కి అయితే ఇవ్వలేదండి. కొన్ని రిపీటెడ్ అండ్ వెల్ నోన్ ఆర్గనైజేషన్స్‌కి మాత్రం ఇవ్వడం జరిగింది. అంటే అది లేకపోతే వెళ్ళను కాదండి కాదు. అంటే కొన్ని కాలేజెస్‌కి మాత్రమే ఇచ్చారు. అడిగి కనుక్కొని జాయిన్ అవ్వండి. సో, ఒక కాలేజ్ జాయిన్ అయ్యేటప్పుడు మీరు ఎలా ఆలోచించాలంటే కాలేజ్ ఎలా ఉంది? ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏముంది? ల్యాబొరేటరీస్ ఉన్నాయా లేదా? ల్యాబ్ ప్రాక్టికల్స్ చేయిస్తారా? చేయట్లేదా? క్లాసెస్ జరుగుతాయా? జరగట్లేదా? క్లాసెస్ ఎలా జరుగుతున్నాయి? సీనియర్ ఫ్యాకల్టీస్ ఉన్నారా? లేదా? అది లేకపోతే ఉన్న ఫ్యాకల్టీ బాగా చెప్తున్నారా? చెప్పట్లేదా? ప్రతి చోట సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ ఉండాలని లేదు. కొంతమంది 3, 4 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నోళ్ళు కూడా మంచిగా చెప్పేవాళ్ళు ఉంటారు. అలాంటి మంచిగా చెప్పేవాళ్ళు ఉన్నారా? లేదా? అదే విధంగా ప్రీవియస్ ఇయర్, లాస్ట్ ఇయర్ ఎలా పర్సెంటేజెస్ ఉంది? తక్కువ చదివేవాడు కూడా ఎంత పర్సెంటేజ్ మార్క్స్ వచ్చాడు? ఎక్కువ చదివేవాడు ఎంత పర్సెంటేజ్ వచ్చాడు? ఇలాంటి క్యాలిక్యులేషన్ చేసుకొని మీరు కనుక కాలేజ్ చూస్ చేసుకుంటే మంచి కాలేజ్‌లో మంచి ఎడ్యుకేషన్ చదివినట్లయితే ఫ్యూచర్‌గా బావుండిద్ది. ఈ కోర్స్ ఎంబైపీసీ తీసుకోవడం వల్ల మీకేంటంటే మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. మీకు ఫ్యూచర్‌లో ఎటు వెళ్ళాలనుకుంటున్నారో దాన్ని బట్టి మీరు చూస్ చేసుకునే అవకాశం ఉండిద్ది. ఇప్పుడు ఎంపీసీ తీసుకున్నారు. ఇంజినీరింగ్ వెళ్ళాలని ఉంది. బట్ 2 ఇయర్స్ తర్వాత మెడికల్ ఫీల్డ్‌లో వెళ్ళాలనుకుంటున్నారు. అక్కడ ఇబ్బంది పడకూడదంటే ఎంబైపీసీ మీరు చూస్ చేసుకోవచ్చు. దట్స్ ఎ బెటర్ ఆప్షన్. జాబ్ సెక్యూరిటీ ఉండేది హెల్త్ కేర్ సెక్టార్స్‌లో మీ ఎటు వెళ్ళినా వెళ్ళొచ్చు మీరు. సో, దట్స్ వాట్ కెరియర్ ఆపర్చునిటీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి. మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరికి చూపియండి. మీరు కామెంట్స్‌లో రాయండి. మీరు ఏ కోర్స్ తీసుకున్నారన్నది. మీకు ఇంకేమైనా కోర్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? లేకపోతే మీరేమన్నా చెప్పాలనుకుంటున్నారా? క్వెషన్స్ ఉన్నాయా? డెఫినిట్‌గా కామెంట్స్‌లో కామెంట్ చేయండి. మీకు ప్రతి కామెంట్‌కి నేను ఆన్సర్ ఇస్తాను. ఒకవేళ కామెంట్‌కి ఆన్సర్ ఇవ్వకపోతే వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. సో, మీ కామెంట్ ఆన్సర్ చేసే బాధ్యత నాది. సో, డోంట్ మిస్ మై వీడియోస్ అనుకుంటే గనక వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దట్స్ ఇట్. వెలీ సైనింగ్ ఆఫ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.